శ్రీకృష్ణుని పుట్టుక ఒక అద్భుతం అని చెప్తారు. అసలు ఈ జన్మాష్టమికి శ్రీకృష్ణుడి పుట్టుకకి ఉన్న సంబంధం ఏంటి? కృష్ణుడు 4 చేతులతో, చతుర్భుజంతో, నవ్వుతూ, కిరీటంతో, శంఖ చక్ర గదా పద్మములతో, కౌస్తుభంతో, వనమాలతో, పీతాంబరంతో పుట్టాడు స్వామి. వింటుంటేనే ఎలానో ఉంది. భగవానుడు అవతరిస్తారు. వసుదేవుడు ఇలా శ్రీకృష్ణ భగవాను ఎత్తుకున్నాడు. వెంటనే వాళ్ళకి కాళ్ళకి వేడీలు వేస్తున్నాయన్నమాట. అవన్నీ చేతులకి వేసుకున్నాయి, అన్నీ తెగిపోయాయి. ఎంత క్రూరమైన భటులు ఉండేవాళ్ళు, వాళ్ళందరూ నిద్రపోయి. మీకు ఒక విషయం తెలుసా అండి? ఏ క్షణమైతే మనం భగవాను పట్టుకుంటామో ఆ క్షణం మనకి కర్మ, సంసారం అనే బంధములన్నీ పడతాయి. ఆ వర్షం పడుతుంది, అసలు యమునా నది పొంగి పొర్లుతుందన్నమాట. యమునా నది ఇలా దారిచ్చేసింది. 2 వైపుల నుంచి యమున ఇలా పైకి వచ్చేస్తుంటే వసుదేవుడు అలా నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే పైనుంచి వర్షం పడుతుందని ఆదిశేషుడు వచ్చి పడగలు విప్పి ఒక్క చుక్క కూడా కృష్ణుడి పైన పడకుండా ఇలా ఆదిశేషుడు వెనకాల నుంచి నడుస్తూ 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 గోకులానికి తీసుకెళ్ళాడు. గోకులం ఎందుకు వచ్చారు కృష్ణుడు? అసలు బృందావనానికి రావడానికి కారణం